తన పితృడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. చాలా చాలా మందిలో ఈ రాజులు చాలా కొంచెం మంది దావీదు యొక్క ప్రవర్తనను అనుసరించి దావీదు దేవుని దేవుడిగా భావించి చాలా తక్కువ మంది ఈ స్కేల్లో ఉన్నారు. దావీదు ఒక భక్తి స్కేల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఇక్కడ ఈ యొక్క రాజు కూడానట హిజ్కియా అదే యథార్థత ఏదైతే దావీదుకుందో అదే యథార్థతలో కొనసాగిందట. అతడు తన ఏలుబడేందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులు లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధులలో వారిని దేవునికి స్తోత్రం సమకూర్చి వారికి ఇలాగా ఆజ్ఞయించెను. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకి కొనిపోవుడి. దేవునికి స్తోత్రం. దేవాది దేవుని యొక్క కృప ఏంటట, మీరు పవిత్రపరచుకొని పవిత్ర స్థలములలో ఉంటున్నారు కాబట్టి మీలో ఉన్న నిషిద్ధ వస్తువులు బయటకి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. ఏమున్నాయి? దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులు అన్నింటిని బయటికి ఏంటి పనికిరాంది, ఏంది మనలో ఉంటున్నది, ఏంది మనం ఆయన పరిశుద్ధమైన ఆలయంగా ఉంటున్నాం, మనలో పనికిరాని జీవితం ఏంటి, పనికిరాని వస్తువులు ఏంటి, పనికిరాని ఏంది మన జీవితాల్లో వాటి అన్నింటిని కూడా తొలగించుకొని మనం ఆయనకి అనుకూలంగా ఉండేటట్టు ఆయన జీవితాన్ని మన జీవితంతో పెనవేసుకొని ఆయనలో మనము నిలబడేటట్టు దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏం చేయాలంటే 6వ వచనం చూస్తే మన పితరులు ద్రోహులైరి మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడమొగ్గు పెట్టుకొని దానిని అలక్ష్యం చేసి మనం అట్లా ఉండొద్దు. అలక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో ఉంటూ దేవుని జీవితాన్ని పంచుకుంటూ దేవునికి మనం అలక్ష్యం చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క జీవితం మన జీవితాలలో ఎంతో చక్కగా అమర్చుకొని అలర్చుకొని ఈ 2025లో మన గడిచిన జీవితాన్ని అంతటిని కూడా లెక్కేసుకొని చూసుకొని ఏంటి, ఏ సమయం ఎక్కడ మిస్ అయింది, ఏంటి ద్రోగులు అవ్వకుండా నిషిద్ధ వస్తువులు అన్నింటినీ తొలగించుకొని నూతన సంవత్సరంలో మనం నూతన క్రియలు చేస్తూ ఆయనలో నూతనంగా మనం జీవిస్తూ నూతన కార్యాలతో మన జీవితాలని కొనసాగించడమే ఆయన ఇష్టపడుతున్న కార్యం. ఆయన చిత్తము మనం నిషిద్ధ వస్తువులు అన్నింటినీ తీసి పెరికి వేసి పారవేసి మనం ఆయనకు పరిశుద్ధులుగా నిలబడాలి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు, గొప్పది అద్భుతకర ఆశ్చర్యానికి స్తోత్రాలు చేశారు. ప్రతి కుటుంబం దీవించి ఆశించు, నీ బిడ్డలు ముట్టు బలపరచు, నడిపించు, నిషిద్ధ వస్తువులు తొలగించేటట్టు నీ దయా సంకల్పం దయచి యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.